Hello friends, welcome back to day 29 of 45-day HTML CSS Bootcamp. సో ఈ వీడియోలోనైతే మన ఈ రెస్పాన్సివ్ డిజైన్ ఏదైతే ఉందో దాన్ని ఎలా ఇంకొంచెం ఐడెంటిఫై చేయాలి, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఉంటే ఎలా మనం రెస్పాండ్ అవ్వాలి అనేది చూద్దాం. ఎందుకంటే దీన్ని కొంచెం స్పెసిఫిక్ వీడియో ఎందుకు క్రియేట్ చేస్తున్నానంటే మన వెబ్సైట్ క్రియేట్ చేసిన తర్వాత మన టీంలో టెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా టెస్ట్ చేస్తారు అంటే ఖచ్చితంగా బగ్ రేజ్ చేయాలి అన్నట్టు టెస్ట్ చేస్తారు. అది వాళ్ళ డ్యూటీ. సో అలానే టెస్ట్ చేయాలి. అలా చేస్తేనే మన అప్లికేషన్ కరెక్ట్‌గా వర్క్ అవుతుంది. సో అందుకోసమే మీరు ఎప్పుడు గాని రెస్పాన్సివ్ డిజైన్స్ గనక క్రియేట్ చేస్తే లైక్ డిఫరెంట్ డివైజెస్‌లలో యాక్సెస్ అయ్యే డిజైన్స్‌ని గనక మీరు క్రియేట్ చేస్తే ఖచ్చితంగా ఫస్ట్ మన డెవలపర్ టూల్స్‌లోకెళ్ళి ఇక్కడ ఉన్న ఎవ్రీ మొబైల్‌ని మీరు టెస్ట్ చేయాలి. స్టార్టింగ్ ఫ్రమ్ ఐఫోన్ ఎస్ఈ టు ఇక్కడేదో నెస్ట్ హబ్ మ్యాక్స్ అని చెప్పేసింది ఇక్కడి వరకు. అండ్ ఇంకా మీకు మీ క్లయింట్ దగ్గర నుంచి ఏమన్నా స్పెసిఫికేషన్స్, స్పెసిఫిక్ మొబైల్స్‌ని కూడా టెస్ట్ చేయాలి అని చెప్పేసంటే మీరిక్కడ ఎడిట్‌లోకెళ్ళి ఇక్కడ ఉన్న లిస్ట్ ఆఫ్ డివైజెస్‌లో నుంచి వీటిని సెలెక్ట్ చేసుకొని వీటిలల్లో నుంచి కూడా మీరు టెస్ట్ చేయాలి. ఈవెన్ ఇక్కడ ఉన్న డివైస్‌లో కూడా మనం అనుకున్న స్పెసిఫికేషన్స్ లేవు అంటే యాడ్ ఏ కస్టమ్ డివైస్ క్లిక్ చేసి మీరు ఆ డివైస్ నేమ్ లెట్స్ సే S20 FE 5G అని చెప్పేసి ఇస్తాను. ఇచ్చి ఇక్కడ దాని స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది మెన్షన్ చేసి దాన్ని మీరు యాడ్ చేసుకోవాలి. అండ్ ఈ డివైస్‌ని కూడా మీరు టెస్ట్ చేయాలి. అంటే నేను చెప్పేదేంటంటే రెస్పాన్సివ్ డిజైన్ చేసినప్పుడు ఖచ్చితంగా మీ వెబ్‌సైట్‌ని ఎన్ని డివైసెస్ అవైలబుల్‌గా ఉంటే అన్ని డివైసెస్‌కి టెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎలా తెలుస్తుంది ఆ డివైజెస్ అంటే ఆల్రెడీ క్రోమ్‌లో చాలా డివైజెస్ మన దగ్గర ఉంటాయి. ఇన్ కేస్ లేవు అంటే ఇక్కడ యాడ్ కస్టమ్ డివైస్ ఇది ఎలా వస్తుంది? ఇక్కడ ఎడిట్ క్లిక్ చేస్తే మీరిక్కడ డివైజెస్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి యాడ్ చేసుకొని డిఫరెంట్ డివైజెస్‌లలో చెక్ చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ మీరు ఏ కంపెనీలో వర్క్ చేయట్లేదు. బట్ టెస్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే ఇంకా బెటర్ వే ఏంటంటే మనం నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో ఈ వెబ్‌సైట్స్‌ని ఇంటర్నెట్‌లో ఎలా డిప్లాయ్ చేయాలి అనేది కూడా చూస్తాం. సో, అప్పుడు మీరు క్రియేట్ చేసిన ఈ వెబ్‌సైట్‌ని మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేసి వాళ్ళ మొబైల్స్‌లలో ఎలా వస్తుంది అనేది చూసి దాని స్క్రీన్ షాట్స్ కూడా మీరు పంపియమనొచ్చు. నేనైతే నా పర్సనల్ వెబ్‌సైట్ ఏదైనా డిజైన్ చేస్తే ఇలా చేస్తాను. ఎందుకంటే రియల్‌గా ఇంకో డివైస్‌లో మన వెబ్‌సైట్ ఎలా కనిపిస్తుంది అనేది తెలుస్తుంది. సో, అప్పుడు మనకి ఫిక్స్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది. సో, ఈ విధంగా మనం మన రెస్పాన్సివ్ లేఅవుట్‌ని టెస్ట్ చేయాల్సుంటుంది. సో, ఇలా టెస్ట్ చేసి ఏదైనా ఇష్యూస్ వచ్చాయి ఆర్ స్టైల్స్‌లలో ఏదైనా ఇష్యూస్ వచ్చాయి అని చెప్పేసంటే, మనం స్టైల్స్‌ని గూడా చూడొచ్చు. ఎలా చూడొచ్చు అంటే, ఇక్కడ ఒక ఐకాన్ ఉంది చూడండి. దీన్ని క్లిక్ చేసి, మీరు దీని మీదకి తీసుకొస్తే ఇక్కడ చూడండి. మీరు అప్లై చేసిన స్టైల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇన్ కేస్ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి. మనం అప్లై చేసిన స్టైల్స్ విత్ క్లాస్ నేమ్‌తో సహా ఇక్కడ ప్రతీది కనిపిస్తుంది. సో, నేనిక్కడ ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో దీన్ని అన్‌చెక్ చేస్తే ఇక్కడ ఆ స్టైల్ అనేది వెళ్ళిపోతుంది. సో, ఈ విధంగా మీరు మన స్టైల్స్‌ని ఫైండ్ ఔట్ చేయొచ్చు అండ్ స్టైల్స్‌ని డీబగ్ చేయొచ్చు. ఇక్కడ ఈ ఒక్కదానికనే కాదు. మీరు దేనిపైన హోవర్ చేస్తే దీన్ని సెలెక్ట్ చేసుకొని, దానిపైన మనకు కావాల్సిన స్టైల్స్ అయితే వస్తాయి. సో, ఇక్కడ ఇమేజ్ నేను హోవర్ చేస్తే నాకిక్కడ ఇమేజ్ ఉంది. అండ్ ఇమేజ్‌కి మనం అప్లై చేసిన స్టైల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ స్టైల్స్ అన్నీ మనకిక్కడ వస్తున్నాయి. సో, ఈ విధంగా మనం మన రెస్పాన్సివ్ డిజైన్‌ని డీబగ్ చేయొచ్చు, టెస్ట్ చేయొచ్చు. వన్స్ మాక్సిమం డివైసెస్‌లలో వర్క్ అవుతుంది అంటే ఓకే. మనం మన అప్లికేషన్‌ని డిప్లాయ్ చేయొచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ రెస్పాన్సివ్ లేఅవుట్‌ని ఎలా టెస్ట్ చేయాలి అండ్ ఎలా డీబగ్ చేయాలి అండ్ స్టైల్స్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి. యాక్చువల్ స్టైల్స్ మనం HTMLలో రాసిన స్టైల్స్ బ్రౌజర్‌లో ఎలా అప్లై అవుతున్నాయి అనేది ఎలా చూడాలి అని చెప్పేసి. వీటన్నింటికి సింగిల్ సొల్యూషన్ డెవలపర్ టూల్స్. సో, ఆ డెవలపర్ టూల్స్‌లో మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఉంటుంది. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి ఖచ్చితంగా షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.